ఈరోజు ఫ్రైడే. ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనం దీంట్లో చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రివ్యూ క్లోజ్ 25,400 ఈ 23లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,410లో ఓపెన్ అయింది. ఇది మనకు 10 పాయింట్లు డౌన్ అయినా కూడా మార్కెట్ అనేది మనకు ఈ 25,286 దాకా రావడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీఈలు ఈ 25,100 సిఈ మరియు ఈ 25,700 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. పి మనకు చూసినట్లయితే నిన్న మనకు చాలా హైలో వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ నుండి మనకు పూర్తిగా డ్రాప్ కావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడ ఈ 915 క్యాండిల్ అనేది దీని మీద ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని చాలా హైకి వెళ్ళింది, ఇక్కడకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఎప్పుడైతే దీని సపోర్ట్ మనకు మెయిన్ సపోర్ట్ ఇది అవుతుంది, ఇది కాదు ఇది అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ మూమెంటం తీసుకుంది కాబట్టి ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఇది మనకు మొత్తం డౌన్గా మారి ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంది కదా, మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకున్న తర్వాత ఈ పైకి వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ విక్ ఏర్పడింది కదా, ఎప్పుడైతే ఇక్కడ నుండి మనకు మార్కెట్ డౌన్ అయిపోయిందో మళ్ళీ ఇక్కడ నుండి మనకు ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఎప్పుడైనా సరే మనకు ఈ మంగళవారం ఎక్స్పైరీ కాకుండా బుధవారం, గురువారం, శుక్రవారం అయినా సరే మనకు మార్కెట్ ఎప్పుడైతే దీన్ని టాప్ హై వెళ్ళి ఎప్పుడైతే రిజెక్ట్ అవుతుందో అక్కడ మనం పీఈ వెళ్ళినప్పుడు మనం సిఈని కన్సిడర్ చేసుకుంటే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని వెనుక పడకండి. ఎప్పుడైతే ఇక్కడ ఆగిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుందో అప్పుడు మాత్రం మనం ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప, లేకుంటే మనం దీని బడి ఉంటే మనకు లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అదేవిధంగా ఒకసారి మనం ఈ 25,100 సిఈ ఒకసారి గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత 915 క్యాండిల్ ఏర్పడినా సరే మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ను బ్రేక్ చేసిందో ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది, అంటే మనకు మెయిన్ పీ ఏ విధంగా హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయిందో అక్కడ ఈ హైకి వెళ్ళినప్పుడు ఇది ఈ విధంగా డౌన్ అయింది. అక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయినప్పుడు ఈ విధంగా కిందికి పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చివరిసారిగా ఇది మనకు 231 నుండి ఇది మనకు పీ అనేది హైకి వెళ్ళింది, అప్పుడు డౌన్ కావడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంటూ మళ్ళీ ఎప్పుడైతే దాని 915 క్యాండిల్ దగ్గరికి వచ్చిందో ఇది అక్కడక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు డబుల్ బాటం ఏర్పడింది. ఇక్కడ మనకు 261 రూపాయల నుండి మళ్ళీ ఇది 293 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 200 ఇక్కడ విక్కు ఏర్పరిచిన దీని క్లోజింగ్ చూడండి. ఇక్కడ మనకు మళ్ళీ 261 రూపాయల నుండి మళ్ళీ ఇది 293కు వెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఈ విధంగా చూద్దాం. ఇక్కడ మనం మొదటగా పీఈలను గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 25,350 పీఈ అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, మనకు మొదటి ఏర్పడిన యాడ్ చేసుకున్న పీఈ అనేది నిన్నటి క్లోజింగ్ పైన 915 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది కూడా మనకు రెడ్ క్యాండిల్ కాకుండా గ్రీన్ క్యాండిల్ ఏర్పరిచినట్లయితే దీన్ని నిన్నటి క్లోజింగ్ మీద మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పరిచినట్లయితే మనకి ఇక్కడ బై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 30 రూపాయల నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 103 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా 73 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎంత ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఇదైతే మనకు మెయిన్ సపోర్ట్ ఉందో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది 102 దాకా. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఇది మనం బ్రేక్ కిందనే భావించాలి. ఆ తర్వాత మనకు మెయిన్ సిఈ అనేది ఎక్కడి నుంచి మళ్ళీ మెయిన్ పీఈ అనేది ఎక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఇది 55 రూపాయల నుండి ఇది మళ్ళీ 70 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 54 రూపాయల నుండి మళ్ళీ ఇది 73 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత దీని మనకి ఇక్కడ రిజెక్ట్ అయింది. కాకపోతే మనకు మెయిన్ పీఈలో మాత్రం ఇక్కడ నుంచి మనకు ఈ క్యాండిల్ నుంచి మనకు రిజెక్ట్ అయ్యి కింది రావడం జరిగింది. ఇది మాత్రం అంత మూమెంటం తీసుకోలేదు, తర్వాత ఇది కింది రావడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే
ఇక్కడ ఈ 25,300 పిఈ ఒకసారి గమనిద్దాం. ఇది కూడా చూడండి, ఇక్కడ మనకు నిన్న క్లోజింగ్ ఇది 26 రూపాయల నుండి ఏకంగా ఎక్కడాకి వెళ్ళింది. ఈ విధంగా కన్సల్టేషన్ అయినా కూడా ఇది చివరిగా వెళ్ళింది మాత్రం ఇది 70 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత 77కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 52 రూపాయల నుండి మళ్ళీ ఇది 69 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 59 రూపాయల నుండి మళ్ళీ ఇది 75 రూపాయలకి వెళ్ళింది. ఇదే మనకు 2 టైమ్స్ అటెంప్ట్ చేసింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు ఇది బ్రేక్ అయిపోయిందో, అంటే మెయిన్ పిఈలో ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా మళ్ళీ కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇది 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 49 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 52 రూపాయలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది డౌన్ కావడం జరిగింది. ఇక్కడ మెయిన్ పిఈ అనేది రిజెక్ట్ కావడం వల్ల. ఓకేనా. అదేవిధంగా చివరిగా ఒకసారి చూసినట్లయితే ఈ 24,400 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ 51 రూపాయలు. ఇది 51 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, మూమెంటం తీసుకునే మొదటి క్యాండిల్ ఇది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు 76 రూపాయల్లో. ఆ తర్వాత 76 రూపాయల నుండి మళ్ళీ ఇది మనకు 134 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇది కూడా మనకు మొదటి ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. 100 రూపాయల నుండి మళ్ళీ ఇది 130 రూపాయలకు మళ్ళీ వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే దీని మెయిన్ ఇది కట్ అయిపోయిందో ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఎప్పుడైతే ఇది మనకు కట్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. మళ్ళీ 78 రూపాయల నుండి మళ్ళీ ఇది 95 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 79 రూపాయల నుండి మళ్ళీ ఇది 100 రూపాయలకు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది 74 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం ఈ పిఈలు కూడా 3 చూద్దాం. సిఈలు కూడా ఇక్కడ చూసినట్లయితే ఈ 25,350 కాల్ అనేది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు మెయిన్ ఇక్కడ మనం మొదటిసారిగా మనం మూమెంట్ తీసుకున్నప్పుడు బై చేసుకున్నట్టయితే కొంచెం తక్కువనే ఉంటుంది మూమెంట్. ఇది 72 రూపాయల నుండి ఇది మనకు 81 రూపాయకి. ఆ తర్వాత చివరిగా ఇది మనకు మెయిన్. ఇది ఎప్పుడైతే సెకండ్ సారి మనకు ఆ టాప్ హై వెళ్ళినప్పుడు అక్కడ మనం బై చేసుకున్నట్టయితే 60 రూపాయల నుండి ఇది 70 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 64 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది 89 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ మనకు 69 రూపాయల నుండి మళ్ళీ ఇది 89 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 69 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడాక ఇది 85 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే మరోసారి 25,400 పిఈ ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఇది మనకు మొదటిసారిగా మనకు రిజెక్ట్ అయినప్పుడు ఇది 48 రూపాయల నుండి ఇది మనకు 50 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సారి 42 రూపాయల నుండి మళ్ళీ ఇది 49 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ 45 రూపాయల నుండి ఏకంగా ఇది మనకు 62 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయినా కూడా ఇక్కడ 45 రూపాయల నుండి 47 రూపాయల నుండి మళ్ళీ ఇది 62 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 55 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదే చివరిగా ఒకసారి మనం ఈ 25,450 కాల్ అనేది గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇక్కడ మనకు మార్కెట్ అనేది 84 రూపాయల నుండి డైరెక్ట్ ఇది మొదటిసారిగా మనకు 33 రూపాయల నుండి ఇది మనకు 39 రూపాయలకు, తర్వాత ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ సెకండ్ టైం ఇది 29 రూపాయల నుండి ఇది 33 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 42 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 32 రూపాయల నుండి మళ్ళీ ఇది 42 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది దీంట్లో 10 రూపాయలు రావడం జరిగింది. మనకు ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే ఇది మనకు 20 రూపాయలు 30 రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం సెకండ్ టైం అటెంప్ట్ చేసి డౌన్ అయినప్పుడు మాత్రం మనం పిఈ హైలో ఉన్నప్పుడు సిఈ హైలో ఉన్నప్పుడు పిఈ మనం కన్సిడర్ చేసినట్లయితే చాలా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.